హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం దొండకాయ ఫ్రై ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ఈ రెసిపీ మీరు రోటీ, పుల్కా, రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుందన్నమాట. దొండకాయ అనగానే మనం ఉడకటానికి కొంచెం టైం పడుతుంది అనుకుంటాం కదండి. అలా కాకుండా చాలా తక్కువ టైంలో ఇలా పర్ఫెక్ట్గా దొండకాయ కూడా ఎలా చేసేసుకోవచ్చో ఈరోజు మనం చూద్దాం. ముందుగా దూరగా ఉన్న దొండకాయలు తీసుకొని ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసి తలతొక్క తీసి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ఈ రెసిపీకి మనం దొండకాయలు అన్నవి ఇలా దూరగా ఉన్నవే తీసుకోవాలండి, పండుగా ఉన్నవి పనికిరావు. ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఈ ఉప్పు కంప్లీట్గా ఇలా ముక్కలకి పట్టేలాగా ఇలా గట్టిగా కలుపుకుంటూ మనము ఒక 2 నిమిషాలన్నవి ముక్కల్ని ఇలా కలపాలి. ఇలా కలపటం వల్ల ఏంటంటే మనకి దొండకాయల్లో నుంచి వాటర్ అన్నది త్వరగా రిలీజ్ అయిపోతుందండి. అది కూడా కాకుండా దొండకాయ అన్నది చాలా త్వరగా ఉడికిపోతుందనమాట. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు పక్కకి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె అన్నది మనకి బాగా కాగిన తర్వాత ఇప్పుడు ఇంట్లో మనం రెగ్యులర్గా వాడే పోపు దినుసులు ఏవైతే ఉంటాయో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని ఇప్పుడు దీంట్లోనే ఇలా 2 ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న పోపు దినుసులు అన్నీ కూడా ఫ్రై అవ్వటానికి కొంచెం టైం పడుతుంది కదా. ఈలోగా మనం ముందుగా కలిపి పక్కకి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం వాటర్ అన్నది కంప్లీట్గా తీసేయాలి. చూస్తున్నారు కదా, ఇలా ముక్కలన్నిట్లో నుంచి వాటర్ తీసేసి ఆ ముక్కల్ని ఒక సపరేట్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈలోగా మనకి పోపు కూడా కంప్లీట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం నీరంతా కంప్లీట్గా తీసేసిన దొండకాయ ముక్కలు వేసుకొని కలుపుకుంటూ ఎంత లేదన్నా ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పైన బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి ఎంత లేదన్నా దగ్గర దగ్గర ఒక 3-4 నిమిషాలు మనం ఈ ముక్కలని మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి మొత్తం కలుపుకొని ఈ ముక్కలని మూత అన్నది అస్సలు పెట్టకుండా మనం మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మనం సాల్ట్ కానీ ఏమీ ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు కనుక మీరు సాల్ట్ వేస్తే వాటర్ అన్నది రిలీజ్ అయ్యి మీకు ఫ్రై అవ్వటానికి చాలా టైం పడుతుందన్నమాట. ఇప్పుడు ఒక 7-8 నిమిషాలకి ముక్కలన్నీ ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కావాల్సినవి వేసుకుందాం. ముందుగా కొంచెం పసుపు, మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు, మనం ఆల్రెడీ ఉప్పు అనేది ముందు యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసి మీరు ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు కూడా కంప్లీట్గా ఇలా ముక్కలకి పట్టేలాగా కలుపుకొని ఇలా ముక్కలన్నీ కంప్లీట్గా ఫ్రై అయిపోయాయి అనుకున్న తర్వాత మనం దీంట్లోకి మీ టేస్ట్కి తగినట్టుగా కారం వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నార్మల్ కారమే వాడుతున్నానండి. కావాలి అనుకున్న వాళ్ళు మన చిన్నులపై కారం ఉంటుంది కదా, అది కూడా వాడచ్చు అనమాట. ఈ కర్రీలోకి ఆ కారం కూడా చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు కారం అన్నది వేసుకున్నాక కారం పచ్చి వాసన పోయేంత వరకు మనం ఇలా మీడియం ఫ్లేమ్ పైన బాగా కలుపుకుంటూ ఈ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలకి కారం పచ్చి వాసన కూడా కంప్లీట్గా పోయిన తర్వాత స్టవ్ కట్టేసి మనం వేడివేడిగా సర్వ్ చేసేసుకోవటమేనండి. దొండకాయ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు కదా, ఒకసారి ఈ మెథడ్లో మీరు ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. రోటీ, రైస్ దేంట్లోకైనా సరే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఈజీ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.